ముఖ్యమంత్రి కావాలి అనేటువంటిది ఒక పక్క ఉంటే, మన కోసం ఏమీ లేకున్నప్పుడే మన కోసం సేవ చేసినటువంటి చిన్ని గారు రేపు ఎంపీ అయితే ఇంతకు 10 రెట్లు చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజలకు ఉండబట్టి ఈరోజు ఇంత మెజార్టీ ఇచ్చారు. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, శ్రద్ధగా వినండి. పశ్చిమ నియోజకవర్గం అంటే మాజీ ఎంపీ ఒక మాట అనేవాడు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నా వాళ్ళు, పశ్చిమ నియోజకవర్గం నా అడ్డా అనేటువంటి మాటలు విన్నాం. నేను అనేక మీటింగుల్లో చెప్పాను, అయ్యా పశ్చిమ నియోజకవర్గం నీ అడ్డా కాదు, ఇది తెలుగుదేశం అడ్డా అని చెప్పాను. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే 2014లో 18,000, 2019లో 18,000 వచ్చినాయి. మాకు కోరిక ఉండేది, చిన్ని గారికి ఆయన కంటే 2,000 అదనంగా రావాలి అనుకుంటే ఆ దేవుడు 57,000 మెజార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇచ్చారు. శాసనసభ్యుడికి సుజనా చౌదరి గారికి 47,000 అయితే కేసినేని చిన్ని గారికి 57,000 పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో. ఒకనాడు కమ్యూనిస్టులు కంచుకోట ఉన్నటువంటి నియోజకవర్గం, కాంగ్రెస్ కంచుకోటకు ఉన్నటువంటి నియోజకవర్గం ఈనాడు మనందరి కృషితోటి